అండి సక్సెస్ఫుల్ గా అయితే డే 1 అయితే కంప్లీట్ చేసుకొని డే 2 లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అదేంటో తెలియదు, సండే వస్తే ఎక్కడ లేని లేజీ అంతా వచ్చేస్తుంది అనమాట. సో ఇంక ఈ రోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 63.65 kgs అయితే ఉన్నాను అనమాట. నిన్నటికి ఈ రోజుకి అయితే 150 grams అయితే తగ్గాను. చాలా హ్యాపీగా అనిపించింది 1 day లో 150 grams తగ్గడం. చూడండి మీరు కూడా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే అయితే నేను ఇంకా 73.65 kgs అయితే ఉన్నాను. ముందు రోజుకి ఈ రోజుకి 150 grams తగ్గాను. ఇంకా లేజీ అన్నాను కదా, ఎందుకేనండి చూస్తారా లేచేటప్పుడు మొత్తం వెళ్తురైతే వచ్చింది. ఇంకా నాతో పాటు మా పెద్ద అబ్బాయి కూడా వచ్చాడు. ఇంక వాకింగ్ చేయడానికి అయితే ఇంకా జస్ట్ అలా ఫ్రెష్ అయ్యి ఇంకా నిద్ర ముఖంతో వచ్చాను అనమాట మా వాకింగ్ కి. ఇంకా వాచ్ లో టైం కూడా సెట్ చేసుకుని వాకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. సండే కాబట్టి కొంచెం టిఫిన్ పని అవన్నీ తక్కువగా ఉంటాయని చెప్పేసి ఇంకా నార్మల్ గా తిరిగాను. 33 minutes అయితే తిరిగాను. టోటల్ గా 3200 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. వాకింగ్ అండ్ సూర్య నమస్కారాలు రెండు కంప్లీట్ చేసుకొని కిందకి అయితే వచ్చాను అనమాట. యాక్చువల్ గా మార్నింగ్ లేసి నేను డ్రింక్ ఏమీ తాగలేదు. సో అందుకని చెప్పేసి చియా సీడ్స్ వాటర్ అయితే నైట్ నానబెట్టుకున్నాను కదా, అది 1/2 liter లోటలో అయితే కలిపేసుకొని ఓన్లీ చియా సీడ్స్ మాత్రమే హాట్ వాటర్ లో కలుపుకొని అయితే నేను ఎనర్జీ డ్రింక్ అయితే తాగుతున్నాను అనమాట. ఇంక ఇవన్నీ తాగేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా నేను అంటే లైట్ ఫుడ్ కాకుండా ఇడ్లీ తీసుకున్నాను. ఇడ్లీలోకి ఏంటంటే చికెన్ కాంబినేషన్ గా తీసుకున్నాను అనమాట. ఇది మా వారికి చాలా ఇష్టం, సో ఆయన కోసం చేశాను కాబట్టి. టిఫిన్ కంప్లీట్ చేసుకున్న 1 hour తర్వాత అయితే 1/2 liter వాటర్ అయితే తాగిన తర్వాత నేను ఇంకా చపాతీ తీసుకున్నాను అనమాట. లంచ్ కి చపాతీ విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. చపాతీలో ఫైబర్ ఉంటే చికెన్ లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి రెండు కలిపి నేను ఒక లంచ్ కి అయితే కాంబినేషన్ గా తీసుకున్నాను అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు టమ్మీ ఫుల్ గా ఉందని చెప్పేసి నైట్ నేను చాలా లైట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది ఏంటంటే ఇది వచ్చేసి బార్లీ అనమాట. మనకి ఏ రోజన్నా ఎప్పుడైనా టమ్మీ ఫుల్ గా ఉండి నైట్ ఏం ఫుడ్ తినుకుంటే పడుకోకూడదు అని అనుకుంటే 1 glass వాటర్ లో బార్లీ మరగబెట్టుకుని తాగండి. చాలా ఎనర్జీగా ఉంటది అండ్ టమ్మీ ఫుల్ గా కూడా ఉంటది. మనకి నైట్ అంతా కూడా ఆకలి అనిపించింది అనమాట. సో నేను ఇంకా ఈ విధంగా అయితే బార్లీ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మా చిన్నబాబు పిన్నెస్ పడిపోయిందని పిన్ అనేస్తున్నాడు అనమాట. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను ఏం చేసినా కూడా మీతో షేర్ చేసుకొని చూపించుకొని చెయ్యాలి అని అనుకుంటున్నాను, కాకపోతే నాకు అవ్వట్లేదు అని చెప్పేసి. సో అందుకనే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఏ విధంగా కూడా నాకు అస్సలు అవ్వట్లేదు. ఇప్పుడు ఫోన్ కూడా నేను ఎదురుగా విండో ఉంటే విండో మీద ఎట్టయితే తీసుకుంటున్నాను. యాక్చువల్గా స్టాండ్స్ కూడా కొనుక్కున్నాను, కానీ ఏ స్టాండ్ కూడా సెట్ అవ్వట్లేదు నా కిచెన్ లో. మీరు కూడా ఒకసారి చూడండి నా కిచెన్ ఎంత ఉందంటే చాలా చిన్న కిచెన్ అనమాట, చూస్తున్నారు కదా. ఇంక ఇక్కడ నేను ఎక్కడ స్టాండ్ పెట్టుకొని ఏ విధంగా సెట్ చేసుకోవాలో మీరే చెప్పండి. అసలు ఎక్కడ స్టాండ్ పెట్టినా కూడా అవ్వట్లేదు. ఇటు పెట్టుకుందాం స్టవ్కి, ఇటు పెట్టుకుందామంటే సింక్ ఉంది, అటు పెట్టుకుందామంటే చిన్న ప్లేస్ ఉంది. అటు పెట్టుకొని తీసుకుందామన్నా వీడియో క్లారిటీ ఏమీ కనిపించదు. సో చూసారు కదా నా కిచెన్ అయితే ఎంత చిన్నగా ఉంది. ఇంకెక్కడ ఏ స్టాండ్ పెట్టుకుని వీడియో తీసుకుందామన్నా నాకు అసలు సెట్ అవ్వట్లేదు. అందుకే అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇంకైతే నాకు బార్లీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడే కొంచెం చల్లగా అయిన తర్వాత తాగితే బాగుంటుంది. యాక్చువల్ గా మజ్జిగ కూడా కలుపుకోవచ్చు, కానీ నేను కలుపుకోలేదు. ఇప్పుడు నేను నైట్ ఫుడ్ గా అయితే బార్లీ, ఒక 5 బాదం, ఒక వాల్నట్ కూడా తీసుకున్నాను అనమాట. ఇంక ఇవి తింటే మనకి నైట్ అంత ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటది కాబట్టి నేనైతే ఇక్కడ బార్లీ విత్ నట్స్ అయితే తీసుకున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు కదా, నట్స్ లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి మన బాడీలో ఉన్న వేస్ట్ కొలెస్ట్రాల్ అవన్నీ కూడా మనకి క్యాలరీస్ అన్ని బర్న్ అవుతున్నప్పుడు ఈ గుడ్ ఫ్యాట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కాపే సో ఫ్రెండ్స్, నైట్ అయిపోయింది. ఈరోజు నా నైట్ ఫుడ్ వచ్చేసి బార్లీ అనమాట. మార్నింగ్ టిఫిన్తో చికెన్ తీసుకున్నాను, ఆఫ్టర్నూన్ చపాతీతో చికెన్ తీసుకున్నాను కాబట్టి కొంచెం టమ్మీ ఫుల్గానే ఉంది. అందుకని చెప్పేసి నేను నైట్ లైట్ ఫుడ్ బార్లీ అయితే తీసుకున్నాను. దాంతో వాల్నట్ బాదము అయితే తీసుకున్నాను అనమాట. మేడ మీదకి వచ్చాం కదా, కొంచెం ఆవేశం వచ్చేస్తుంది. ఇందులో ఈ వెయిట్ వాళ్ళు కూడా ఎక్కువ ఆవేశం వచ్చేస్తుంది. సో ఇప్పుడు వాకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ పెట్టేసుకున్నాను టైమర్ కూడానా. ఇంకా వాక్ స్టార్ట్ చేయడమే ఉంది. నాకు తోడు మా పెద్దోడు చూస్తున్నారు కదా, మా ఇంటి పెద్ద అబ్బాయి కదా. సో అందుకని చెప్పేసి నాకు పెద్ద కొడుకు తోడొచ్చాడు అనమాట. చిన్న కొడుకు వాళ్ళ డాడీతో కింద ఉన్నాడు. ఇంకా అన్నీ కూడా మీకు తర్వాత వీడియోస్ షేర్ చేసుకుంటాను ఒక్కొక్క విషయం, ఓకేనా.
ఇంక వాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 2843 స్టెప్స్ అయితే వేసాను. 2.3 కిలోమీటర్స్ అయితే వాక్ చేశాను అనమాట. యాక్చువల్గా 3000 కంప్లీట్ అయిన తర్వాతే వస్తాను, కాకపోతే మా చిన్నబాబు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇంక నేనైతే వచ్చాను అనమాట. ఇంకొచ్చిన తర్వాత బాబుని కూడా పడుకోబెట్టుకొని ఇంకా వాళ్ళని చెక్ చేయాలి కాబట్టి నేనైతే ఇంకొచ్చాను. ఈ సెకండ్ డే కూడా 6000 స్టెప్స్ అయితే టోటల్ గా కంప్లీట్ చేసుకున్నాను. ఓన్లీ మార్నింగ్ అండ్ నైట్ వాక్ చేసిన మాత్రమే కౌంటింగ్ చేసుకుంటున్నాను. ఇంక మధ్యలో నేనేమి కౌంట్ చేసుకోవట్లేదు. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 73.40 గ్రామ్స్ అయితే వచ్చిందనమాట. సేమ్ సెకండ్ డే కూడా 150 గ్రామ్స్ అయితే నేను ఈ 2 days లో అయితే 300 గ్రామ్స్ వెయిట్ తగ్గాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్.